సోదరులారా, శుక్రవారం నాడు ప్రతి ముస్లిం చేయవలసినటువంటి సున్నతుల గురించి తెలుసుకుందాం. ఖురాను గ్రంథంలోని సూరే జుమా అనేటటువంటి ఒక అధ్యాయాన్నే దైవం అవతరింపజేశాడు. సూరే జుమా సూర నెంబర్ 62 ఆయత నెంబర్ 9లో, విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజు కొరకై అజాన్ ఇవ్వబడినప్పుడు మీరు అల్లా ధ్యానం వైపునకు పరుగెత్తండి, క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. మీరు తెలుసుకోగలిగితే ఇది ఎంతో మీకోసం మేలైనటువంటి విషయం అని దైవం తెలియజేశాడు. కాబట్టి చాలామంది ధార్మిక పండితులు చెప్పే విషయం ఏంటంటే, శుక్రవారం అజాన్ తర్వాత బిజినెస్ లావాదేవీలు, క్రయ విక్రయాలు, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా వదిలేసి మసీదులోకి వచ్చేసి మసీదులో కూర్చోవాలి. జుమా అజాన్ తర్వాత ఎలాంటి బిజినెస్ చేయకూడదని చాలామంది ధార్మిక పండితులు కూడా తెలియజేశారు. అయితే శుక్రవారం రోజు ప్రతి ముస్లిం చేయవలసినటువంటి పనులు ఎన్ని అంటే, అవి ముఖ్యంగా 15 సున్నతులు ఉన్నాయి. తప్పనిసరిగా ఈ 15 పద్ధతుల్ని ప్రతి ముస్లిం పాటించాలి. అబూ దావుద్ హదీస్ నంబర్ 345 సహీ హదీస్ ప్రకారంగా శుక్రవారం తల స్నానం చేయాలి. ఇబ్నే ఖుజైమా హదీస్ నంబర్ 1762 హసన్ ప్రకారంగా ఉత్తమమైన మంచి దుస్తులు ధరించాలి శుక్రవారం రోజు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 883 ప్రకారంగా శుక్రవారం రోజు సుగంధ ద్రవ్యాలను పూసుకోవాలి. ఇబ్నే ఖుజైమా హదీస్ నంబర్ 1762 హసన్ ప్రకారంగా శుక్రవారం రోజు మిస్వాక్ చేసుకోవాలి. అబూ దావుద్ హదీస్ నంబర్ 345 సహీ ప్రకారంగా వాహనాన్ని ఉపయోగించకుండా ఖాళీ నడకన మసీదుకు వెళ్ళడం మంచిది మరియు ఉత్తమం శుక్రవారం రోజు. అబూ దావుద్ హదీస్ నంబర్ 345 సహీ ప్రకారంగా శుక్రవారం రోజు మసీద్కి త్వరగా వెళ్లే ప్రయత్నం చేయాలి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 875 ప్రకారంగా తహియతుల్ మసీద్ నమాజ్ చదవాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 883 జుమా నమాజ్ కంటే ముందు వీలైనంత ఎక్కువగా నఫీల్ నమాజులు చదువుకోవాలి. అబూ దావుద్ హదీస్ నంబర్ 345 సహీ ప్రకారంగా శుక్రవారం రోజు ప్రసంగం వినడానికి ఇమాం గారికి దగ్గరగా కూర్చోవాలి. అబూ దావుద్ హదీస్ నంబర్ 345 సహీ ప్రకారంగా ఖుత్బాను చాలా శ్రద్ధగా వినాలి జుమా రోజు. అబూ దావుద్ హదీస్ నంబర్ 345 సహీ ప్రకారంగా శుక్రవారం రోజు మసీదులో వ్యర్థమైనటువంటి మాటలకు దూరంగా ఉండాలి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 881 ప్రకారంగా జుమా నమాజు తర్వాత సున్నత్ నమాజులు కూడా చదువుకోవాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 935 ప్రకారంగా దువా అంగీకరించబడేటటువంటి సమయాన్ని వెతకాలి. సహీహుల్ జామీ హదీస్ నంబర్ 6470 జుమా రోజు సూరే కహఫ్ని పట్టించాలి. అబూ దావుద్ హదీస్ నంబర్ 1047 సహీ ప్రకారంగా జుమా రోజు ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూదు పట్టించాలి. ఈ విధంగా 15 విషయాలు తప్పనిసరిగా ప్రతి ముస్లిం పాటించాలి జుమా రోజు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జుమాని సరిగ్గా అర్థం చేసుకొని ఆచరించేటటువంటి సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.